hello my math ninjas. ఎలా ఉన్నారు అందరూ? So here we are with exercise 1.3 plus extra questions. 1.2 exercise చేసినప్పుడు కూడా rational numbers లో నేను కొన్ని important MCQ questions ఇంకా కొన్ని other questions కూడా మనం చేసుకున్నాం. సో అలానే ఈ రోజు కూడా 1.3 exercise మొత్తం finish చేసిన తర్వాత we will be doing few extra questions for you guys to practice, right? సో స్టార్ట్ అయిపోదామా? మీరు ఏం చేయాలో తెలుసు కదా. ఎస్, తొందరగా లైక్ చేసేసేయండి వీడియోని, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, చెప్పండి 1.3 ఎక్సర్సైజ్తో పాటు ఎక్స్ట్రా క్వశ్చన్స్ అంటే ఎక్సర్సైజ్ నుంచే క్వశ్చన్స్లో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇస్తారని ఏంటి రూల్ కాదు కదా. అందుకనే మనం ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆస్క్ దెమ్ టు కమ్ అండ్ వాచ్ దిస్ సెషన్ టిల్ ది ఎండ్. ఇంకా అంతే, మీకు ఇంకా తిరుగులేదు. రేషనల్ నంబర్స్కి ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళి అక్కర్లేదు ఫర్ గ్రేడ్ 8. సో చలో షురు అయిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, express each of the following following as a decimal. Following decimals in the form of p by q. ఇవి మన డెసిమల్స్ కదా, దీన్ని మనం రేషనల్ నంబర్ ఫామ్లో రాసుకోవాలి. సో వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ? డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్. అందుకే డినామినేటర్లో 2 zeros, 100 వచ్చేసి 57/100. నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. సెకండ్ ఏంటి? 0.176 అంటే నేను 176 డివైడెడ్ బై 1000 అని రాసుకోవచ్చు. దీన్ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేసుకోవచ్చు యూజింగ్ 2 టేబుల్. 2 into 88 and this will be 500. దీన్ని మళ్ళీ ఫర్దర్గా 44/250, మళ్ళీ ఫర్దర్గా 22/125 అని కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫైనల్ p by q ఫామ్. అంటే ఎంత సింప్లిఫై చేయొచ్చో అంత సింప్లిఫై చేసే రాయాలి. అండ్ ద నెక్స్ట్ వన్ హియర్ వుడ్ బి 1.00001 అంటే 100,001 డివైడెడ్ బై ఎన్ని? 1 2 3 4 5 ఉన్నాయి కదా. 1 2 3 4 5 zeros మనం p by q ఫామ్ రాసేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? 25.125 అంటే 25125 డివైడెడ్ బై 1000. ఇది 5 టేబుల్తో మనం చేసుకోవచ్చా? ఎస్. 5025 డివైడెడ్ బై 200. మళ్ళీ 5 టేబుల్తో చేసుకోవచ్చా? 1005 డివైడెడ్ బై 100. మళ్ళీ సింప్లిఫై చేసుకోవచ్చు. అలా సింప్లిఫై చేసుకొని మీ p by q ఫామ్ రాసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ as rational numbers in the form of p by q. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందబ్బా. ఇక్కడ ఏంటి ఆ ట్విస్ట్ అంటే ఇక్కడ బార్ ఉంది. బార్ అంటే ఏంటి? దే ఆర్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. 0.666666 అని ఇట్లా పెద్దగా రాసే బదులు 0.6 బార్ అని రాయొచ్చు అనమాట. ఆల్ రైట్. సో 0.9ని మనం ఎలా రాసుకోవచ్చు? యాక్చువల్లీ 0.9 బార్ని మనం 0.9999 అండ్ సో ఆన్ అని రాసుకోవచ్చు. సో హియర్ ఐ విల్ టేక్ మై x is equals to 0.9999 and so on. ఓకే, ఇప్పుడు ద పీరియాడిసిటీ ఏంటి? 1. పీరియాడిసిటీ 1 ఎట్లా? ఎందుకంటే ఒక నంబరే రిపీట్ అవుతూ వస్తుంది. ఓకే, ఒక నంబరే రిపీట్ అవుతూ వస్తుంది కాబట్టి దాని పీరియాడిసిటీ 1. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ఈక్వేషన్ని ఐ విల్ మల్టిప్లై విత్ 10 ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. సో ఇదేమైపోతుంది? 10x అయిపోతుంది. దీన్ని 10తో మల్టిప్లై చేస్తే 9.999 అండ్ సో ఆన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 10x minus x, 9.9999 and so on minus 0.9999 and so on. So 9x is equals to, ఇదేంటి సబ్ట్రాక్ట్ చేస్తే? 9. అంటే x ఎంత? 9/9 which is equal to 1. అంతే, మనం p by ఫామ్లో తెచ్చేసాం. అండ్ 0.99999 చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కన్వర్జింగ్ టు 1, ఆల్మోస్ట్ నియరింగ్ టు 1. సో ఇలా మనం రాసుకోవచ్చు. సో దాట్స్ వై వీ విల్ బి గెటింగ్ అవర్ x is equal to 9/9 which is in the form of p by q. సెకండ్ చూసుకుందాం. 0.57 బార్ అంటే ఏంటి? ఐ విల్ టేక్ మై x టు బి 0.57
5, 7 and so on. ఇక్కడ పీరియాడిసిటీ ఏంటి 2. ఎందుకు రెండు నంబర్లు రిపీట్ అవుతున్నాయి 5, 7 5, 7 అలా రెండు నంబర్లు రిపీట్ అవుతున్నాయి కాబట్టి I will multiply on both sides with 100. 57.57 57 57 and so on వచ్చేస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ ఉంది, సెకండ్ ఈక్వేషన్ ఉంది. ఈ రెండింటి ఈక్వేషన్ ని మనం సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో యూ విల్ బి గెటింగ్ 100x minus x is equal to 57.5757 and so on minus 0.5757 and so on. So 99x is equal to 57. What is the value of your x? 57 divided by 99. దీన్ని మనం p by q ఫామ్ అని అనుకోవచ్చా? అనుకోవచ్చు. So we converted 0.57 also in the form of p by q. 59 by 97 ని ఫర్దర్ గా డివైడ్ చేసుకున్నారు 3 టేబుల్ తోటి. సో యూ విల్ బి గెటింగ్ 19 by 33. సో అలా ఇప్పుడైతే సింప్లిఫై చేసుకోవచ్చు అని అనిపించినప్పుడు సింప్లిఫై చేసేసుకోవాలి. ఆల్రైట్, నెక్స్ట్ ఓకే థర్డ్ క్వశ్చన్ కూడా అలానే చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇదేదైతే బార్ ఉందో అది ఓన్లీ 2 ఇంకా 9 మీద ఉంది, 7 మీద లేదు. అంటే 7 రిపీట్ అవ్వట్లేదు, ఇక్కడ 2929 మాత్రం రిపీట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చిన్న మిస్టేక్ చేశారు ఇక్కడ వీళ్ళు. ఇది యాక్చువల్లీ 0.7292929 ఇలా రిపీట్ అవుతుంది. ఓన్లీ ఆ 29 మాత్రం. సో పీరియాడిసిటీ ఏంటి ఇక్కడ 2. సో వీ విల్ మల్టిప్లై విత్ 100. సో దాట్ విల్ బికమ్ 72.929299 అలా వచ్చేస్తుంది. ఇప్పుడు అగైన్ సేమ్ ప్రొసీజర్ అబ్బా. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? x is equals to 0.7292929 రైట్. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేసేసుకుంటే మనకి 72.2 వస్తుంది. 99x is equal to 72.2, x is equals to 72.2 by 99. కానీ మనకి అక్కడ డెసిమల్ ఉంది, ఆ డెసిమల్ తీసేయాలంటే మనం ఏం చేయాలి? మల్టిప్లై ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ 10 చేసినప్పుడు మీకు 722 డివైడెడ్ బై 990 వస్తుంది. దాన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే 361 by 495. We again got it in the form of p by q. అలానే 12.828కి కూడా ఇక్కడ 28 మధ్య ఓన్లీ 8 మీదే పీరియాడిసిటీ లైన్ ఉంది, 8 మీదే మీకు బార్ ఉంది. సో పీరియాడిసిటీ ఏమైపోతుంది 1. సో హియర్ యూ కెన్ మల్టిప్లై విత్ ఓన్లీ 10 ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు 1 2 2.888888 వస్తుంది. ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకుంటే యూ విల్ బి గెటింగ్ యువర్ p by q ఫార్మాట్. ఆల్రైట్, ఫర్దర్గా డివైడ్ చేసుకున్నాం ఇక్కడ మనం విత్ 2 టేబుల్ రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు పీరియాడిసిటీ ఏంటో క్లారిఫై చేసుకోండి. x is equal to ఆ ఎక్స్పాన్షన్ రాసుకోండి. 12.28 బార్ అంటే ఏంటి? 12.2888 అనమాట. అంటే ఏ పీరియాడిసిటీ ఏంటి ఇక్కడ? ఓన్లీ 1. ఎందుకు? ఓన్లీ ఒక్క నంబరే రిపీట్ అవుతుంది కాబట్టి. అందుకే దీన్ని మనం x అనుకున్న తర్వాత వి మల్టిప్లైడ్ విత్ 10 ఆన్ బోత్ సైడ్. సో 122.888 అండ్ సో ఆన్ ఈక్వల్స్ టు 10x అని వచ్చింది. ఆ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేసుకొని p by q ఫామ్ తెచ్చుకున్నాం అంతే. ఆల్రైట్, యువర్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ వాళ్ళు వాల్యూ ఆఫ్ x ఇచ్చేసారు, వాల్యూ ఆఫ్ y కూడా ఇచ్చారు. We have to find x plus y divided by x minus y. ఓకే, సో ఫస్ట్ రెండు పార్ట్స్ ఉన్నాయి దీంట్లో. మనం ఫస్ట్ పార్ట్ చేసుకుందాం. x plus y divided by x minus y అంటే ఏంటి? 5/2 plus of minus 3/4 divided by 5/2 minus of minus 3/4. Okay, so what do we do here? 5/2 minus 3/4 divided by 5/2 plus 3/4. LCM తీసుకొచ్చా ఇక్కడ మనం 4.
You multiply with 2 on numerator and denominator. 10 minus 3 divided by ఈ రెండిట్లో ఏంటి అగైన్ 4. సో యూ LCM 4. సో యూ మల్టిప్లై విత్ 2. సో ఇక్కడ ఏమైపోతుంది 10 ప్లస్ 3 బై 4. సో ఇక్కడ కంటిన్యూ చేసుకుందాం. 10 మైనస్ 3 7 బై 4 డివైడెడ్ బై 13 బై 4. డివిజన్ ఎలా చేయాలి? ఫస్ట్ రాషనల్ నంబర్ని అలానే పెట్టి డివిజన్ సైన్ని మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేసుకొని సెకండ్ రాషనల్ నంబర్ని రెసిప్రొకేట్ చేయాలి. క్యాన్సిల్ అయిపోయి మీకు 7/13 అని వస్తుంది. ఇది పార్ట్ 1. ఓకే, పార్ట్ 2లో ఏమన్నారు? అగైన్ x ప్లస్ y డివైడెడ్ బై x మైనస్ y. x ఏంటి ఇక్కడ 1/4 ప్లస్ 3/2 డివైడెడ్ బై 1/4 మైనస్ 3/2. మీకు ఇక్కడ నెగిటివ్ సైన్ వచ్చినప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే సైన్ చేంజ్ అయిపోతుంది. సో నెగిటివ్ సైన్ వచ్చేగానే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఈ రెండు పాజిటివ్ కాబట్టి ఈజీ. దాని ఎల్సిఎం ఏంటి ఇక్కడ 4. సో 1 ప్లస్ మల్టిప్లై విత్ 2 మల్టిప్లై విత్ 2 6 అయిపోతుంది. డివైడెడ్ బై ఇక్కడ ఏం చేసుకోవాలి? మల్టిప్లై విత్ 2 మల్టిప్లై విత్ 2 1 మైనస్ 6. ఓకే, 7/4 డివైడెడ్ బై మైనస్ 5/4. ఏం చేయాలి ఇక్కడ? ఫస్ట్ రాషనల్ నంబర్ని అలానే పెట్టి డివిజన్ సైన్ని మల్టిప్లికేషన్ చేసుకొని దిస్ ఇస్ హౌ యూ డివైడ్ 2 రాషనల్ నంబర్స్. డివిజన్ ఆఫ్ 2 రాషనల్ నంబర్స్ ఎలా చేయాలి? ఫస్ట్ రాషనల్ నంబర్ని అలానే పెట్టుకొని డివిజన్ సైన్ని మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేసి సెకండ్ రాషనల్ నంబర్ని రెసిప్రొకేట్ చేయాలి. మైనస్ 5/4 రెసిప్రోకల్ ఏమైపోతుంది? మైనస్ 4/5. క్యాన్సిల్ మైనస్ 1. సో యూ విల్ బి హ్యావింగ్ మైనస్ 7/5. ఇలా మనం సాల్వ్ చేసుకుందాం క్వశ్చన్ నంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 4. డివైడ్ ద సమ్ ఆఫ్ మైనస్ 13/5 and 12/7 by the product of 13/7 and మైనస్ 1/2. అంటే దీన్ని మనం ఒక ఈక్వేషన్ ఒక స్టేట్మెంట్లో రాసుకుందాం. డివైడ్ ద సమ్ ఆఫ్ ఈ రెండు. సమ్ అంటే ఏంటి? అడిషన్. మైనస్ 13/5 ప్లస్ 12/7. ద సమ్ ఆఫ్ దిస్ యూ హ్యావ్ టు డివైడ్ దిస్ బై ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ. ప్రోడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. మైనస్ 13/7 multiplied with minus 1/2. Okay, sum of these two divided by the product of these two. Product ante multiplication, sum ante addition, divide ante division. So ee renditni add cheskunte manaki first em vastundi LCM lo 35. So you multiply this with 7, you multiply this with 5. 7 3s are 21, 7 plus 2 9 minus 91. కన్ఫ్యూజన్ వద్దు, ఆరాంగా చేసుకోండి. ప్లస్ 16 అది అయిపోయిందా? డివైడెడ్ బై ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మైనస్ 13 మైనస్ 1 విల్ గివ్ యూ ప్లస్ 13/14. నా వాట్ వుడ్ బి ద న్యూమరేటర్? మైనస్ 91 ప్లస్ 60 అంటే మనం ఏం చేసుకోవాలి? సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో యూ విల్ బి గెటింగ్ 31. కానీ 91 ఇస్ గ్రేటర్ దాన్ 60 కదా, అందుకే you will be having minus 31/35 divided by 13/14. అప్పుడు ఏం చేసుకోవాలి? మైనస్ 31/35 డివిజన్ సైన్ ఏమో మల్టిప్లై చేసుకోవాలి. 13/14ని నేను 14/13 అని రాసుకోవచ్చు. ఎందుకంటే రెసిప్రొకేట్ చేయాలి కదా, అందుకని. సో ఈ రెండు 7 టేబుల్తో పోతుంది. 7 into 1, 7 into 2, 7 into 5. Alright, so next ఏమైపోతుంది? minus 62/65. There you go. The answer is minus 62/65. Okay, question number 5. If 2/5 of a number exceeds 1/7 of the same number by 36, find the number. ఆ నంబర్ని మనం x అనుకుందాం.
2/5 ఆఫ్ అ నంబర్ అంటే ఏంటి 2/5 ఆఫ్ ఎక్స్ అన్నట్టే కదా 1/7 ఆఫ్ ద సేమ్ నంబర్ అంటే ఏంటి 1/7 మల్టిప్లైడ్ విత్ ఎక్స్ అన్నమాట ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు 2/5 ఆఫ్ ఎక్స్ exceeds 1/7 of x by 36 ఇలాంటి ఈక్వేషన్ని ఇలాంటి స్టేట్మెంట్ని మనం ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్గా ఎలా చేంజ్ చేసుకోవాలి 2/5x exceeds మధ్యలో exceeds ప్లేస్లో మైనస్ పెట్టి 1/7x ఈక్వల్స్ టు 36 అని రాసుకోవాలి అంటే ఏంటి 2x/5 మైనస్ x/7 ఈజ్ ఈక్వల్ టు 36 ఆల్ రైట్ దీన్ని మనం సాల్వ్ చేసుకుందాం అంతే 2x/5 x/7 ఓకే అది వచ్చేసిందా తర్వాత మన ఈక్వేషన్ ఏంటి 2x/5 మైనస్ x/7 exceeds ని రీప్లేస్ చేసి సబ్ట్రాక్షన్ సైన్ తో రీప్లేస్ చేయాలి 2/5 of x minus 1/7 of x is equal to 36 దాని అర్థం అది ఓకే a exceeds b by y అంటే ఏంటి a minus b equals to y ఇట్లా గుర్తుపెట్టుకోండి అంతే ఓకే సో ఈ రెండిటికి LCM ఏమొస్తుంది 35 so you multiply this with 7 you multiply this with 5 so 14x minus 5x is equal to 36 okay దీన్ని మనం further simplify చేసుకోవచ్చా yes 9x is equal to 36 multiplied with 35 x is equal to 36 minus multiplied with 35 by 9 9 into 1 9 into 4 x is equal to 140 there you go what is the number is 140 అర్థమైందా next sixth questions on your screen everybody please read the question two pieces of length 2/5 meters and 3/10 meters are cut off from a rope 11 meters long. What is the length of the remaining rope? ఒక rope ఉంది మొత్తం ఏంటి 11 meters దీంట్లో నుంచి 2/5 meters కట్ చేశారు 3/10 meters కట్ చేశారు వాళ్ళు అడిగేది ఏంటి ఈ మిగిలిన లెంత్ ఏంటి అని అడుగుతున్నారు ఫస్ట్ ఈ మొత్తం లెంత్ ఏంటి ఎలా కనుక్కోవాలి ఎంత కట్ చేసాము అని అది ఎప్పుడు తెలుస్తుంది రెండింటిని యాడ్ చేస్తే తెలుస్తుంది సో 2/5 ప్లస్ 3/10 ఫస్ట్ దీన్ని మనం ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి 10 ప్లస్ 2 12/5 ప్లస్ 30 ప్లస్ 3 33/10 ఓకే రెండిటి ఎల్సిఎం ఏంటి 10 దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇది 24 ప్లస్ 33 అంటే ఏంటి 57/10 ఇప్పుడు ఆ 11 మీటర్స్ మొత్తం దాంట్లో నుంచి ఇదేదైతే కట్ చేశారో ఇది తీసేస్తే మిగతా వస్తుంది కదా అంటే 11 మైనస్ 57/10 ఇక్కడ 11ని 11/1 అని రాసుకోవచ్చు కదా సో దీని ఎల్సిఎం అయిపోతుంది 10 సో దీన్ని 10తో మల్టిప్లై చేస్తే 110 మైనస్ 57 అని వస్తుంది 110 మైనస్ 57 ఎలా చేసుకోవాలి ఇది 10 అయిపోతుంది ఇది 10 అయిపోతుంది 3 ఇంకా 5 సో ఇట్ ఈస్ 53/10 meters సో మిగిలింది ఎంత రోప్ మిగిలిన రోప్ ఇస్ 5.3 meters అర్థమైందా కరెక్టే చేసామా చేయలేదా యా కరెక్టే చేసాము ఓకే సో మిగిలిన రోప్ ఎంత 5.3 meters 5.3 ఎంత కట్ చేసాం 5.7
సో ఈ రెండు మీరు యాడ్ చేసుకుంటే మీకు మళ్ళీ 11 మీటర్స్ రావాలి. వస్తుందా? వస్తుంది. సో ది ఆన్సర్ ఇస్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 8. Find the area of the rectangular park which is 18 3/5 meters long and 8 2/3 meters broad. Area of a rectangle ఏంటి? Length multiplied with the breadth. Length ఎంత అంటున్నారు? 18 3/5 meters. Breadth ఎంత? 8 2/3 meters. దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు వచ్చేది ఏంటి? 90 + 3 93/5. 8 3s are 24 + 2 26/3. ఓకే, ఈ రెండింటిని క్యాన్సిల్ చేసుకోవచ్చా? 3 × 1 3 × 31 అని. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయా ఇక్కడ? ఇంకేం క్యాన్సిల్ అవ్వట్లేదు, రైట్? సో హియర్ యూ హ్యావ్ 31 multiplied with 26 divided by 5. కరెక్టే చేసామా? 90 + 3 93. కరెక్ట్. 8 3s are ఓకే. ఓకే, సో మనం మల్టిప్లై చేసేసుకోవడమే ఇక్కడ. 6 18 2 ఇంకా 6 6 1 0 6 7 8. So we have 806/5 meter square. దీన్ని మన ఆన్సర్. ఆల్ రైట్, క్వశ్చన్ నంబర్ 9. ఒక్క నిమిషం. క్వశ్చన్ నంబర్ 9. What should be -33/16? Sorry, what number should -33/16 be divided by to get -11/4? By what number should this be divided? ఏ నంబర్తో ఇది డివైడ్ చేస్తే మీకు -11/4 వస్తుంది? By 16 divided by what will give you -11/4 అని అడుగుతున్నారు. అంటే ఏంటి? -33/16 multiplied with 1/x is equals to -11/4 అని వస్తుంది. ఇక్కడి నుంచి మల్టిప్లికేషన్ ఆఫ్ దీన్ని అటువైపు పంపించేస్తే మనకేమొస్తుంది? ఆర్ వాట్ యూ కెన్ డూ ఇస్, 1 minute, -33/16 divided by x is equal to -11/4. సో x ఏమవుతుంది? డివిజన్ అటువైపు పంపిస్తే ఏమైపోతుంది? మల్టిప్లికేషన్, కానీ రెసిప్రోకల్ అయిపోతుంది. ఇలాంటి దాంట్లో చాలా మందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. సో దాన్ని నేను అది చేసేస్తాను ఇక్కడ. 33/16 divided by x/1 which is equals to -11/4 కదా. సో అంటే ఇప్పుడు x/1ని మనం నార్మల్ డివిజన్ లాగా చేసుకుందామా? అప్పుడు ఏం చేయాలి? -33/16 multiplied with 1/x is equals to -11/3 అని వస్తుంది. ఈ మల్టిప్లికేషన్ విత్ దిస్ని అటువైపు పంపిస్తే ఏమైపోతుంది? డివిజన్. 1/x is equals to -11/3 divided by -33/16 అవుతుంది. ఓకే, -11/3 ఎట్లా వచ్చేసింది? సారీ, 11/4. ఓకే, సో -11/4 multiplied by 16 by -33. 11 into 1, 11 into 3, 4 into 1, 4 into 4. So the answer is 4/3. కానీ 1/x is equal to 4/3 వచ్చింది మనకి. అంటే x ఏమవ్వాలి? 3/4. So what should be the number? 3/4. ఈ కన్ఫ్యూజన్ మనం ఇక్కడ క్లియర్ చేసుకోవాలి. 1/x is 4/3 అంటే x ఏమవుతుంది? 3/4. 10th question. If 36 trousers of equal length can be stitched with 64 meters of cloth, what is the length of the cloth required for each trouser? ఒక 64 మీటర్ లెంత్ ఉన్న ట్రౌజర్ క్లాత్ తీసుకొని దాన్ని 36 ఈక్వల్ సైజెస్లో డివైడ్ చేయాలి. 36 ట్రౌజర్స్ ఆఫ్ ఈక్వల్ సైజ్లో డివైడ్ చేయాలి అంటే ఏంటి? 64 divided by 36 will give you the length of each cloth that is required to make that trouser.
when the repeating decimal 0.363636 is written in the simplest form, find in form p by q, find the sum of p plus q. ఓకే, సో వాళ్ళు ఏమడుగుతున్నారు, 0.3636 అంటే ఏంటి, 36 బార్ అన్నట్టే కదా. దీన్నే మనం 0.363636 అండ్ సో ఆన్ అని రాసుకుంటాం కదా. సో నేను ఐఎమ్ గోనా టేక్ మై ఎక్స్ టు బి 0.3636 ఓకే, అండ్ సో ఆన్. ఇప్పుడు పీరియాడిసిటీ ఏంటి, ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి, 2 సార్లు. సో ఐ విల్ మల్టిప్లై బై 100, అప్పుడు నాకు 36.3636 అండ్ సో ఆన్ అని వస్తుంది. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 100x minus x equals to 36. 99x is equal to 36. x ఎట్లా రాసుకోవచ్చు, 36 divided by 99. ఈ రెండింటిని మనం 3 టేబుల్తో క్యాన్సిల్ చేసుకోవచ్చా, 3 into 12, 3 into 33, మళ్ళీ 3 into 4, 3 into 11. So the answer is 4 by 11. This is p by q. వాళ్ళు ఏం అడుగుతున్నారు, we have to find the sum of p plus q, that is 4 plus 11, that is 15. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఆల్ రైట్, సో ఇలా సబ్ట్రాక్ట్ చేసుకొని యూ గాట్ 4 by 11. వాళ్ళు అడిగేది p plus q కాబట్టి ఇట్ ఈస్ 4 plus 11 which is equal to 50. This is the final answer. మొత్తం ఈ క్వశ్చన్ చదవండి. వాళ్ళు క్వశ్చన్ చూసేగానే ఎగ్జైట్ అయిపోద్దు, ఇది p by q ఫార్ములా తెచ్చేయాలి అయిపోతుంది అని కాదు. p plus q ఫైండ్ అవుట్ చేయకపోతే నీకు అక్కడ 1-2 మార్క్స్ తీసేస్తారు. సో మొత్తం క్వశ్చన్ చదివిన తర్వాతే నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళండి. ఆల్ రైట్, సో మనం ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ చేసుకుందాం. ఈ క్వశ్చన్సే చేస్తే సరిపోతాయా అంటే లేదు, యూ నీడ్ టు డూ ఎక్స్ట్రా క్వశ్చన్స్, రైట్. చలో, ఫస్ట్ వన్, 0 divided by 2 by 3. Anything divided by 0 divided by anything is always 0. 1 by 3 multiplied with 5 by 7 multiplied with minus 21 by 10. ఇక్కడ 1 by 3 multiplied with minus 5 by 7 multiplied with minus 21 by 10. ఇక్కడ numerator, we will multiply the numerators with the numerator and denominators with the denominator, right. సో ఇప్పుడు మనం ఏమన్నా న్యూమరేటర్ డినామినేటర్లో క్యాన్సిల్ చేసుకోవచ్చా, 3 into 1, 3 into minus 7, minus 7 into minus 1, minus 7 into 1, 5 into minus 1, 5 into 2. న్యూమరేటర్లో ఏం మిగిలింది, 1 minus 1 into minus 1 plus 1, 2 into 1 into 1, 2. So the answer here is 1 by 2. Okay, next very important question. Shalini has to cut out circles of diameter 1 by 4 centimeters from an aluminium strip of dimensions 3 by 4 centimeters by 1 by 4 centimeters. How many full circles can Shalini cut? Calculate the wastage of the aluminium strip. ఎన్ని సర్కిల్స్ చేయొచ్చు తను, ఇట్లా ఫుల్ ఎన్ని చేయొచ్చు అని వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ డ్రా చేసిన మాత్రాన 3-4 అని మనం రాయలేము. సో వాట్ డు వి డూ, వీఆర్ డివైడింగ్ ద లెంత్ ఆఫ్ ద ఆఫ్ ది అల్యూమినియం స్ట్రిప్ బై ద డయామీటర్. వీఆర్ డివైడింగ్ ది ఎంటైర్, ఇది మొత్తం డయామీటరే కదా, ఇది డయామీటర్ అన్నట్టే కదా. సో ఈ మొత్తం 8 3/4ని 1 by 4తో డివైడ్ చేస్తే ఎన్ని ఈక్వల్ పార్ట్స్ వస్తాయో మనకు తెలిసిపోతుంది. సో 8 3/4 divided by 1 by 4 అంటే ఎంత, 8 3s are 8 4 36 plus 3 39 by 4 multiplied with division, ఇంకా డివిజన్లోనే ఉన్నాం మనం, 4 plus 1 5 by 4. ఇప్పుడు 39 by 4 multiplied with 4 by 5 అని పెట్టుకోవచ్చు. క్యాన్సల్ అయిపోతుందా, ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం, లెట్ మీ జస్ట్ హ్యావ్ లిటిల్ వాటర్.
మనం ఎక్కడో తప్పు చేసినట్టు 35 ఉండాలబ్బా, 39 కాదు, సారీ, 32 + 3 35. ఓకే, 5 into 1 5 into 7 అంటే టోటల్గా 7 సర్కిల్స్ కట్అవుట్ చేయొచ్చు. హౌ మచ్ క్యాలిక్యులేట్ ద వేస్టేజ్ అంటే ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఏరియా ఆఫ్ ది అల్యూమినియం స్ట్రిప్ మైనస్ ఏరియా ఆఫ్ 7 సర్కిల్స్ చేస్తే మనకి అల్యూమినియం వేస్టేజ్ ఎంత మిగిలిందో వచ్చేస్తుంది. వేస్టేజ్ అంటే ఏంటి? ఈ 7 సర్కిల్స్ డ్రా చేసిన తర్వాత కూడా చిన్న చిన్న పార్ట్స్ ఏవైతే వేస్ట్ అవుతున్నాయో దాన్ని ఏరియా అది ఎంత వేస్ట్ అయింది అని కనుక్కోమంటున్నారు. ఆల్ రైట్, సో 7 ఫుల్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి. చాలా దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మనం ఓకే, సో బేసిక్లీ యూ హ్యావ్ టు ఫిల్ దీస్ షేప్స్ హియర్, కానీ ఫాలోయింగ్ ద క్లూ. అంటే ఏంటి? 2/5 మల్టిప్లైడ్ విత్ -1 1/2. -1 1/2ని మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? -3/2. అంటే దీన్ని -3/2తో మల్టిప్లై చేయాలి. 2 క్యాన్సిల్ అయిపోతే మీకు ఇక్కడ వచ్చేది ఏంటి? -3/5. అలానే ఇప్పుడు -3/5ని మనం సర్కిల్ని ఫిల్ చేయాలంటే ఏం చేయాలి? -3/5 షుడ్ బి డివైడెడ్ బై 3/5. అంటే -3/5ని అలానే పెట్టుకొని డివిజన్ సైన్ని మల్టిప్లికేషన్ చేంజ్ చేసుకొని మీ ఇది రెసిప్రోకేట్ చేసుకోవాలి. సో -1 వస్తుంది. సో ది ఆన్సర్ హియర్ ఇస్ -1. -1 మల్టిప్లైడ్ విత్ -1/2 ఎంత? +1/2. ఇప్పుడు ఇక్కడ చేసుకుందాం. 2 డివైడెడ్ బై 2/5 -1/2 ఇది ఎంత వస్తుంది? 10 LCM. సో దీంతో 2 మల్టిప్లై చేయాలి 4, దీన్ని 5తో మల్టిప్లై చేయాలి -5. సో ఇది -1/10 అని వస్తుంది. అంటే 2/5 డివైడెడ్ బై -1/10 అంటే 2/5 మల్టిప్లైడ్ విత్ -10/1 -2. సో ది ఆన్సర్ హియర్ ఇస్ -4. అంతేనా? ఇంకెక్కడ పప్పులో కాలేసామా మళ్ళీ? ఓకే, నెక్స్ట్ ఇది ఎలా వస్తుంది అంటే ఈ -3/5ని ఇవన్నిటితో డివైడ్ చేయాలి. -1 మల్టిప్లైడ్ విత్ -1/3 +1/3 ఇది చాలా ఈజీ. ఓకే, దీంతో మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలంటే 1/2 మల్టిప్లైడ్ విత్ 1/3 మల్టిప్లైడ్ విత్ 6 మల్టిప్లైడ్ విత్ 4/3. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ హోంవర్క్. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత దీన్ని -2తో మల్టిప్లై చేసి దీన్ని -1/3తో సబ్ట్రాక్ట్ చేసి ఏదైతే వస్తుందో అది మీ హోంవర్క్. ఇవి మల్టిప్లై చేసి మీ హోంవర్క్. అర్థమైందా? ఈ 3 మీ హోంవర్క్. మీరు ఈజీగా చేశారు మేడం, మాకు డిఫికల్ట్ ఇచ్చారని అంటారా? ఎందుకంటే నేను డిఫికల్ట్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా చేయాలి అని. సో దీని స్క్రీన్ షాట్ తీసుకొని ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా కూర్చొని సాల్వ్ చేయండి, ఫుల్ మజా వస్తుంది. నెక్స్ట్, రైట్ ఎనీ 5 rational numbers between -5/6 and -7/8. ఇలా వేరే డినామినేటర్స్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏం చేసుకోవాలి? ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు LCM ఆఫ్ 6 ఇంకా 8 తీసుకోవాలి. 48 అనుకుందాం. ఇది 8, ఇది 8తో మల్టిప్లై చేయాలి, ఇది 6, ఇది 6తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకు వచ్చే కొత్త రేషనల్ నంబర్స్ ఏంటి? -40/48 42 వస్తుంది. ఒక నిమిషం. 42/48. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో ఎన్ని ఉన్నాయి? -39/48, -38/48 and so on till +40/48 +41/48 మళ్ళీ 42/48 వచ్చింది. ఇక్కడ +39/48 వచ్చేసినాయా మన 5 రేషనల్ నంబర్స్? అంతే. సో మనం ఏం చేసుకోవాలి? ఇట్లా ఫ్రాక్షన్స్ రేషనల్ నంబర్స్ వచ్చినప్పుడు ఏవైతే డినామినేటర్స్ ఉన్నాయో యూ హ్యావ్ టు టేక్ ది LCM అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటు ద సేమ్ వన్. తర్వాత రెండింటి మధ్యలో ఎన్ని రేషనల్ నంబర్స్ ఉన్నాయో అన్ని దాంట్లో నుంచి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ 5 పిక్ చేసుకొని మీరు రాసేసుకోవచ్చు. నెక్స్ట్, x plus y/2 is a rational number between x and y, less than x and y both, greater than x and y both, less than x but greater than y. ఇప్పుడు రెండు రేషనల్ నంబర్స్ ఉన్నాయి మన దగ్గర, x ఇంకా y అని. x plus y/2 అంటే ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది. x plus y/2 మధ్యలో ఉంటుంది.
right? Now, is it lying between x and y? Yes. Is it less than x and y? No. It is greater than x but less than y. So, ఇది తప్పు, ఇది కూడా తప్పు. Less than x but greater than y అంటున్నారు. కాదు. Greater than x. X is less than x plus y by 2 is less than y. And y is the greatest of all. So, the correct answer is option number A. It lies between x and y. The numbers dash and dash are their own reciprocal. 1 and minus 1 are their own reciprocals. Ante kada. If y is a reciprocal of x, then the reciprocal of y square in terms of x will be. If y is the reciprocal of x anta, x reciprocal ain't actually 1 by x. Ante this is equal to y antunnaru. Ante y square em avvali 1 by x square kada. So 1 by x square is the answer. The reciprocal of 2 by 5 multiplied with minus 4 by 9. Ante first వాళ్ళు multiply చేయమంటున్నారు. 2 by 5 multiplied with minus 4 by 9. ఏమైనా క్యాన్సిల్ చేసుకోవచ్చా ఇక్కడ? లేదు. న్యూమరేటర్ క్యాన్సిల్ చేస్తా అంటే కొడతా, అట్లా చేసుకోవద్దు. minus 8 by 45. దీని రెసిప్రోకల్ అడుగుతున్నారు. సో దట్ ఈస్ minus 45 by 8. నెక్స్ట్, by what number should we multiply minus 15 by 20 so that the product may be minus 5 by 7? అంటే ఏ నంబర్ మల్టిప్లై చేయాలి minus 15 by 20 తోటి to get minus 5 by 7? By what number should we multiply this so as to get the product as the product may be minus 5 by 7? So multiplication అటువైపు పంపించుకుంటే ఏమైపోతుంది? Division. Minus 5 by 7 divided by minus 15 by 20. Reciprocal చేసుకోవచ్చా? Yes. First అలానే పెట్టుకొని division sign ని multiplication చేంజ్ చేసుకొని minus 20 by 15. 5 into minus 1, 5 into 3. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? లేదు. Minus 1 into minus 20 plus 20 by 21. So there you go. What is the answer? X is equal to 20 by 21. Next, if x plus 0 is equal to 0 plus x equals to x, which is a rational number, then 0 is called as the identity of addition of rational numbers, additive inverse of x, multiplicative inverse of x, yeah, reciprocal of x. It's called the identity. 0 is always the additive identity. మనం ఆల్రెడీ ఇది నేర్చుకున్నాం. Okay. Simplify each of the following using suitable property. Also name the property. It is in the form of a multiplied with b plus a multiplied with c, which is a multiplied with b plus c అని అనుకోవచ్చు కదా మనం. అంటే ఏంటి? 1 by 2 multiplied with 1 by 4 plus 6 by 1. 1 by 2 LCM ఇక్కడ 4. 1 plus 24 25. 1 by 2 multiplied with 25 by 4. So 25 by 8. Okay? అర్థమైందా? అలా నీట్గా రాసిద్దాం ఇక్కడ. 25 by 8. ఏం ప్రాపర్టీ యూజ్ చేసాం ఇక్కడ మనం? Distributive property యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏనా? అంతే. a multiplied with b minus b multiplied a multiplied with c అని ఉంది. అంటే ఏంటి ఇక్కడ? 1 by 5 multiplied with 2 by 15 minus 2 by 5. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కదా, అందుకే మనం మైనస్ తీసుకోవాలి. 1 by 5, let me disappear here. ఇక్కడ LCM ఏమైపోతుంది? 15. 2 minus ఇది multiply with 3, multiply with 3, 6. So 1 by 5 multiplied with minus 4 by 15. So the answer is minus 4 by 75. Okay. So which property did we use? Distributive property.
-3/4 is smaller than -2. Yes or no అని అడుగుతున్నారు. -3/4 -2. 2ని -2/1 అనుకుందాం. ఇప్పుడు నేను దీని న్యూమరేటర్ని డినామినేటర్ని 4తో మల్టిప్లై చేస్తా. అప్పుడు ఏమైపోతుంది? -3/4 -8/4 వచ్చింది. What did I do? I converted both the rational numbers denominator to be the same number. That is 4. అప్పుడు ఏం చేయాలి? న్యూమరేటర్స్ని మనం కంపేర్ చేసుకోవచ్చు. -3 is greater than -8. So -3/4 is greater than -2. So the statement here is false. -3/4 is greater than -2. అర్థమైందా? Next. Tell which property allows you to commute 1/5 multiplied with 5/6 multiplied with 7/9 as 1/5 multiplied with 5/6 all multiplied by 7/9. ఇప్పుడు ఇది A multiplied with B multiplied with C is the same as A multiplied with B multiplied with C అన్నారు. ఏ ప్రాపర్టీలో ఇది ఫాలో అవుతుంది? Associative property of multiplication. ఏమంటుంది? ఏ త్రీ రేషనల్ నంబర్స్ ఇచ్చినా మీరు ఎలాగైనా మల్టిప్లై చేసుకోవచ్చు దాన్ని. ది ఆన్సర్ విల్ రిమైన్ ద సేమ్. ఆల్రైట్, విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ద సెషన్. మీకు కనుక మీరు ఇంకో మిగిలిన వీడియోస్ మీరు చూడలేకపోయారు అంటే గో వాచ్ ఇట్ ఆన్ అవర్ ఛానల్ విదాంతు 8, 9, 10. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నౌ లుక్ ఎట్ ద వీడియోస్ సెక్షన్. వీడియోస్ సెక్షన్లో నేను ఆల్రెడీ రేషనల్ నంబర్ 1.2, 1.1 రెండు చేసేసాను. రేషనల్ నంబర్ది 1 షార్ట్ రివిజన్ నేను లైవ్ సెక్షన్లో ఆల్రెడీ చేశాను. హాఫ్ అన్ అవర్లో మొత్తం చాప్టర్ అయిపోయింది. సో మీరు వీడియోస్ ఇంకా లైవ్ సెక్షన్ ఈ రెండు సెక్షన్స్ చూసుకుంటే మీకు ఎక్కడ వీడియోస్ దొరుకుతాయో మీకు తెలిసిపోతుంది. రైట్? సో కీప్ చెకింగ్ అవుట్ ఆ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. రైట్? దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్. కీప్ స్మైలింగ్. మళ్ళీ కలుసుకుందాం తొందరలో.